అందరికీ నమస్కారం। ఈ రోజు మన బాయికాడికి వచ్చినాము। వెనకటోళ్ళందరూ వడ్లు లేక బియ్యం లేక మొక్కజొన్న గడక పజ్జొన్న గడక పోసుకొని తినేది। ఈ మొక్కజొన్న గడక ఎట్లా పోస్తారో మీకు పోసి చూపిస్తా। ఇసురవతల పోసి ఇసురుకోవాలి। సగం ఎసరు పోసిన మొక్కజొన్న గడకల వేడి నీళ్లు పోసి ఉండలు కట్టకుండా ఇగో ఇట్లా కలుపుకోవాలి। కొంచెం అంత ఉప్పు వేసుకోవాలి। గడక ఉడికింది। ఇది మన బర్రె పెరుగు నిన్న పాలు పిండి కాగబెట్టి తోడేసిన కాబట్టి పెరుగు చిక్కగా గట్టిగా ఉన్నది। బా వస్తున్నదిగా ఇట్లా వెనకట పొద్దుగాల మేము గడక పోసుకొచ్చుకొని ఇట్లా లూజు లూజు కలుపుకొని బాయికాడ మిరపకాయలు ఉంటాయి కదా, మిరపకాయ కొరుక్కుంటుంది తాగేది। ఇక్కడ మా అవ్వ ఏం చేసేది అంటే సాయంత్రమే 4 గంటలకు మొక్కజొన్న గడక ఇసిరి పెట్టుకునేది। తెల్లారంగా లేచి గడక పోసేది। గడక పోసి పెరుగు పోసి ఉప్పేసి కలిపి ఇట్లా దూపకు తయారు చేసేది మాకు మా అవ్వ। ఆ దూపకు మా అవ్వ కుండరిండ పోతే మేము బాయికాడికి కొనబోయి మేము బాయికాడ పని చేసుకుంటా మంచిళ్ళు తాగినట్టు తాగేది। అది తాగితే కడుపులో చల్లగా ఉంటది। పొద్దున్న దాకా పని చేసేది। మా కడుపులో ఎంతో ఆసరు ఉండేది।